శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. నేను మీ గుండెపూడి శివ సుధీర్ శర్మ. ఈ నెల అనగా సెప్టెంబర్ 20వ తారీఖు భాద్రపద బహుళ చతుర్దశి. పితృపక్షం అంటే పెద్దల రోజులు, మహాళాయ పక్షం అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇలాంటి రోజుల్లో ముఖ్యంగా ఒక 4 రోజులు చాలా ముఖ్యమైనటువంటి రోజులు. ఏమిటి? పంచమి, దశమి, అష్టమి, చతుర్దశి. ఇక అమావాస్య చెప్పనవసరం లేదు. ఈ పితృపక్షంలో ఉండేటువంటి ఈ 4-5 రోజుల్లో కూడాను మనకుండేటువంటి పితృదోషాల కోసం నివారణ పూజలు చేస్తూ ఉంటాం. అవే గోకర్ణంలో చేసేటువంటి మోక్షనారాయణ బలి. ఈ మోక్షనారాయణ బలి పూజా కార్యక్రమంలో పాల్గొనేటువంటి వాళ్ళకి అసలు ఏ రకమైనటువంటి కష్టాలు దరిచేరవని, ఉన్న కష్టాలు కూడా పటాపంచలైపోయి, పాపాలు కూడా పటాపంచలైపోయి సద్గతి, ఐశ్వర్యం, వివాహం, ఆర్థికం, ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, విద్య, అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి కూడాను మనం బయటపడేటువంటి పరిస్థితులు ఈ యొక్క గోకర్ణలో చేసేటువంటి మోక్షనారాయణ బలి అనేటువంటి పూజా కార్యక్రమం ద్వారా మనకు కలిగేటువంటి లాభాలు. అలాంటిది ప్రతి నెలా కూడాను మనం అమావాస్యకి వెళ్తూనే ఉన్నాం. అది అందరికీ తెలిసినటువంటి విషయమే, మన విన్భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడాను. కానీ మహాళాయ పక్షంలో అమావాస్య చాలా మంచిది కదండి, మరి ఆ రోజున కూడా అందరం వెళ్దామని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దయచేసి మీకు విన్నవించేటువంటి మనవి ఒక్కటేనండి. భాద్రపద బహుళ అమావాస్య అంటే పెద్దల అమావాస్య, మహాళాయ పక్ష అమావాస్య రోజున మనం అక్కడికి పూజకి వెళ్ళినట్లయితే నిర్మోహమాటంగా చెప్తున్నాను, 2-2.5 గంటలు పట్టేటువంటి పూజ కేవలం 35 నిమిషాలు 40 నిమిషాల్లో ముగించుకొని బయటికి రావాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే విపరీతమైనటువంటి భక్తుల సందోహం ఎక్కువగా ఉంటుంది. దానివల్ల పూజ సంపూర్ణంగా జరిగేటువంటి అవకాశాలు కనపడటం లేదు. ఈ మాట నా మాటే కాదు, అక్కడ మనకి పూజలు చేయించేటువంటి గురువుగారులు కూడా ఇదే మాట చెప్తున్నారు. దయచేసి మీరు ఆ రోజు పెట్టుకోకండి, మీకు ఉన్న మంచి పేరు పోతుంది, మాకున్న మంచి పేరు పోతుంది. కాబట్టి అలాంటి రోజున రాకుండా ఉండడం ఉత్తమం. దానికన్నా చతుర్దశి చాలా మంచిది కదా, చతుర్దశి రోజునే పూజలు చేయించండి అని చెప్పి వారు కోరుతున్నారు. అలాగే నా సంకల్పం కూడా మొదటి నుంచి అదే చెప్తూ ఉంటా. మన వరలక్ష్మీ వ్రతం రోజునో, వినాయక చవితి పూజ రోజునో మన పంతులు గారు మన ఇంటికి వస్తే ఎంత హడావిడి హరిబరిగా చేసేసి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఈ పితృపక్ష అమావాస్యకి వెళ్ళినా కూడా మన పరిస్థితి కూడా అదే విధంగా ఉంటుంది. మనం ఇంత ఖర్చు పెట్టుకొని, ఇంత కష్టపడి, చెమటోడ్చి అంత దూరం వెళ్ళి పూజ సంపూర్ణంగా మనస్ఫూర్తిగా సంతృప్తికరంగా లేకపోతే వెళ్ళి కూడా ఏం ఉపయోగం? మరి అంతకంటే బలమైనటువంటి రోజు ఏదైనా ఉందా అంటే అమావాస్య ముందు రోజు వచ్చేటువంటి చతుర్దశి. అందున మాస శివరాత్రి జరుగుతోంది, శనివారం కలిసి వస్తుంది. ఆ రోజున కనుక మనం ఈ మోక్షనారాయణ బలి పూజా కార్యక్రమాన్ని కనుక చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా అమావాస్య రోజున చేయించుకుంటే అసంతృప్తికరమైనటువంటి పూజ కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాలామంది కూడాను ఆన్లైన్లలో వచ్చేసి మేము మీ గోత్రనామాలతో చేయించేస్తాం, మీరు రావాల్సిన పని లేదు, ఇంతే కట్టండి, ఇంతే చేయండి అని చెప్పి చెబుతూ ఉన్నారు. దయచేసి నాయన మీరు ఎవ్వరు కూడా నమ్మొద్దని చెప్తాను. ముఖ్యంగా దేనికి అంటే ఎవరో తండ్రి, మీ తల్లిదండ్రులకి ఎవరో పూజ చేయటం ఏంటి? ఎవరో శాంతి ఎలా చేకూరుస్తారు? మీ చేతులతో మీరు చేస్తే కదా వాళ్ళకి సంతృప్తికరంగా ఉండేది, మీ వంశాభివృద్ధి జరిగేది. కాబట్టి దయచేసి గమనించండి, ఈ ఆన్లైన్లు, వెబ్సైట్లు ఇవన్నీ కూడా నమ్మొద్దు. దయచేసి వివరాలకి 8143666818 ఈ నెంబర్ని సంప్రదించండి. 19వ తారీఖు బయలుదేరుతాం ఇక్కడ మధ్యాహ్నం నుంచి. 20వ తారీఖు చతుర్దశి రోజున పూజ చేసుకొని మరలా ఇంకొక శుభవార్త కూడాను. పెద్దల అమావాస్య మన ఇంట్లో ఉంటే మనం మన పెద్దలకి ఇంట్లో బియ్యం కూడా ఇచ్చుకుంటూ ఉంటాం. కాబట్టి మరలా పెద్దల అమావాస్య రోజుకి మరలా ఇక్కడ ఉంటాం, హైదరాబాద్లో ఉంటాం మనం. కాబట్టి అందరూ కూడా గమనించండి దయచేసి. ఈ ఆన్లైన్లు, వెబ్సైట్లు ఇవన్నీ కూడా ఏవి నమ్మొద్దని చెప్తాను. అంటే నేను ఒక్కడనే ధర్మాత్ముడిని, నేను ఒక్కడే ఖర్చు చేస్తాను కాదు. ముఖ్యంగా నా పేరు చెప్పుకొని మన వీడియోలు చూసి అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళి మోసపోతున్నారు అనేటువంటి ఒక బాధతో చెప్తున్నా, చెప్పాల్సిన బాధ్యతతో చెప్తున్నాను. కాబట్టి గమనించండి దయచేసి. ఆన్లైన్లు, వెబ్సైట్లు ఇట్లాంటివి నమ్మకండి. మీరు వెళ్ళి మీరు చేయిస్తేనే మీ పితృదేవతలు అనుగ్రహిస్తారు. ఇప్పుడు నిజంగా అమెరికాలో ఉంటారు, వారికి వీడియో కాల్ చేసి చూపిస్తూ సంకల్పం చెప్పి చేయిస్తూ ఉంటారు, అదొక రకం.
అసలు మీరు అక్కడికి వెళ్ళారో లేదో, చేశారో లేదో, మీ గోత్రనామాలు చెప్పారో లేదో, సామూహికంగా పొలోమని 100 మందికి ఒక బ్రాహ్మణ కూర్చొని చేయిస్తే, ఒక విస్తర్లో 100 మంది కూర్చొని తలా ఓ ముద్ద తింటే ఎవరు కడుపు నిండుతుంది చెప్పండి? అసలు చేసేది శ్రార్థం, పితృశ్రార్థం. పితృశ్రార్థాన్ని కూడా సామూహికంగా చేయించుకున్నంత దరిద్రమైనటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనబడవు. దయచేసి గమనించండి. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, వివరాలు తెలుసుకోండి. 19వ తారీఖు బయలుదేరుతున్నాం, 20వ తారీఖు అక్కడ పూజ ఉంటుంది. అందరూ రాండి, కలిసికట్టుగా వెళ్దాం, పూజ చేయించుకుందాం. పితృదోష నివారణ చేసుకొని మీ పితృదేవతల్ని పితృపక్షంలో సంతృప్తిపరిచి మీకు కావలసినటువంటి, మీరు సంకల్పించినటువంటి సకల కార్యాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకునేలా ఆ పితృదేవతల అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.